ఈరోజు ఒక ఏసీ కంప్లైంట్‌కి వచ్చాను. ఏసీ కూలింగ్ రావట్లేదు. నంబర్స్ డిస్‌ప్లే మీద రివర్స్‌లో వస్తున్నాయని చెప్పారు కస్టమరు. ఏంటో చెక్ చేద్దామని చెప్పి వచ్చాను. ఇన్వర్టర్ మోడ్‌లో ఏసీ ఉన్నోళ్ళు మాత్రం ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మీకు బాగా యూజ్ అవుద్ది. ఇన్వర్టర్ మోడ్‌లో ఉన్న ఏసీ ఏంటంటే కంపల్సరీ ఏదో కంప్లైంట్ వస్తూనే ఉంటది. అండ్ ఎర్రర్ కోడ్స్ వస్తుంటాయి. ఈ నంబర్స్ రివర్స్‌లో రావడం ఏంటంటే అయి ఎర్రర్ కోడ్స్ అన్నమాట. ఈ5 అని, ఈ6 అని, ఈ3 అని, ఈ2 అని అలా వస్తుంటాయి ఎర్రర్ కోడ్స్. ఒక్కో కంపెనీకి ఒక్కోలా వస్తాయి. అండ్ ఇదైతే అవుట్‌డోర్ యూనిట్ రన్ అయింది. బట్ రన్ అయిన ఒక 2, 3 మినిట్స్‌కి ఆఫ్ అయిపోయింది మళ్ళీని. లోపలికొచ్చి చెక్ చేస్తే ఈ6 అనే ఎర్రర్ కోడ్ వస్తుంది. ఈ ఈ6 అనే ఎర్రర్ కోడ్ లాయిడ్ ఏసీ‌లకి వచ్చిందంటే మాత్రం మాక్సిమం బోర్డ్ కంప్లైంట్ అది. ఇదైతే మాత్రం అవుట్‌డోర్ బోర్డ్ పోయింది. కస్టమర్ గుండెలో అయితే రాయడిపోయింది. ఎంత అవుద్దమ్మా అన్నారు. డబ్బులేమి అవ్వవండి. ఇది ఆల్రెడీ వారంటీ ఉంది కాబట్టి బోర్డ్ వారంటీలో వచ్చేద్ది మనకి. ఇది కొని 2 ఇయర్స్ అవుతుంది. దీనికి 5 ఇయర్స్ వారంటీ ఇస్తాడు బోర్డ్‌కి అని చెప్పాను. కస్టమర్ అయితే ఓకే బాబు